హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో ఎన్నో ఆలయాలు అద్భుతమైన చరిత్రలు, భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక శక్తులతో ప్రసిద్ధి చెందాయి. అయితే కొన్ని ఆలయాలు మనసుకు భయం కలిగించే విధంగా ఉంటాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి భారతదేశంలోనే డెగిల్. ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక ఆలయంగా చెప్పుకునే మన్నరసాల నాగరాజ ఆలయం. ఈ ఆలయం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ భక్తులు పూజించే దేవత ఎవరో కాదు, ప్రత్యక్షంగా సంతరించే పాములు. నాగరాజ ఆలయం కేరళ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లాలో ఉంది. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది ఒక భక్తి స్థానం, భయానికి, అద్భుతానికి జీవంత ఉదాహరణ. ఇక్కడ భక్తులు పాములను పూజిస్తారు. పాములు అంటే సాధారణంగా మనం చూడగానే భయపడే జీవులు, కానీ ఇక్కడ పాములు ఆ ఆలయ పరిసరాల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. అయినా కూడా ఎవరికి ఎలాంటి హాని జరగదు. ఇది విశ్వాసమా లేక నిజంగా ఏదో శక్తి ఉందా అనే ప్రశ్నలు జనాల మనసుల్లో మిగిలిపోతాయి. ఈ ఆలయంలో పాములకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకే ఒక్క మనిషికి కాకుండా ప్రతి పాముకి అర్ధ శరీర దేవతగా పూజ చేస్తారు. ఆలయ ప్రధాన దేవత నాగరాజు. ఇక్కడ పురాణాల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణ దంపతులకు సంతానం లేకపోవడంతో వారు దీక్ష చేసి నాగరాజును పూజించారట. ఆ పూజకు ఆనందంగా నాగదేవత ప్రత్యక్షమై వారికి ఆశీర్వాదంగా పిల్లలను ప్రసాదించాడని చెబుతారు. అప్పటి నుంచి ఈ దేవాలయానికి అనేక మంది సంతానాన్ని కోరుకునే దంపతులు వస్తూ పూజలు నిర్వహిస్తుంటారు. మాత్రమే కాదు, ఇది ఒక జీవ వైవిధ్య కేంద్రం కూడా. ఇక్కడ ఆలయ పరిసరాల్లో 30కి పైగా జాతుల పాములు కనిపిస్తాయి. అయితే విచిత్రం ఏంటంటే, ఎన్ని పాములు ఉన్నా ఇప్పటి వరకు అక్కడ ఎవ్వరిని కాటు వేసిన రికార్డే లేదు. ఇది నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది నిజం. భక్తులు విశ్వాసంతో చెబుతారు, ఇక్కడ పాములు హానికరం కాదు, అవి నాగదేవతని దూతలు ఖాళీ చేసేస్తారు. కానీ ఇక్కడ భక్తులు పాము కనబడితే దానిని దేవుని దర్శనంగా భావించి నమస్కరిస్తారు. ఇది కేవలం విశ్వాసం కాదు, ఇది అక్కడి సాంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. ఆలయానికి వచ్చే భక్తులు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. చాలామంది తలనీలాలను, పాలు, అరటి పండ్లను నాగులకు సమర్పిస్తారు. స్వీకరిస్తూ అక్కడే తిరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద నాగుపాములు ఆలయ సన్నిధిలోకి కనిపించినప్పటికీ భక్తులు భయపడకుండా నమస్కారం చేస్తారు. ఇక్కడ ఉండే అర్చకులు చెబుతారు, ఈ పాములు మనకు హాని చేయవు, ఇవి దేవుని సేవలో ఉన్న తత్వాలు. ఎవరైనా మంచిగా భక్తితో రాగలిగితే ఇవి కాటేయవు, కానీ చెడు మనసుతో వచ్చిన వాళ్లకు ఇవి సరదాగా ఉండవు. చాలామంది ఈ దేవాలయానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని కోరిక పుడుతుంటాయి. పుట్టిన పిల్లలకు నాగరాజు అని పేరు పెట్టడం, అతనికి బహుమతులు సమర్పించడం, మొక్కుబడులు తీర్చడం వంటి అనేక ఆచారాలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. మొత్తానికి మన్నారసాల నాగరాజ ఆలయం ఒక అద్భుత రహస్యాల ఆలయం. ఇది భక్తి, భయం, విశ్వాసం అన్నీ కలగలిసిన ఒక అపురూపమైన స్థలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.